సాయంకాల సమయంలో వచ్చింది తండ్రి వేలకులది వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఏ విధముగా ఈ ఉదయకాల సమయం నుండి ఈ సాయంకాల సమయం వరకు మీ యొక్క తోడు కృపలో మమ్మల్ని కాపాడి రక్షించి, అలాగే ఈ సాయంకాల సమయమున మీ యొక్క ఆన్లైన్ బైబిల్ తరగతికి జాయిన్ అవ్వడానికి మా అందరికీ మీ యొక్క తోడు కృప నుంచి జాయిన్ అయ్యేటువంటి కృప మాకు దయచేసినందుకు వేల కొలది వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఆన్లైన్ క్లాస్లో ఏవైతే మేము నేర్చుకుని పోవచ్చున్నామో తండ్రి, అది చెప్పుచున్న బోధకుడికి మీ యొక్క తోడు కృప నుంచి ఏవైతే వివరించాలనుకున్నాడో అవి క్లియర్గా మాకు వివరించేటువంటి భాగ్యమును, అదేవిధంగా విని చదువుకున్నటువంటి బైబిల్ వాక్య పఠనమును వృధాగా పోనీయకుండా మా హృదయంలో పగిలిపరుచుకొని ఆ యొక్క మార్గం ద్వారా క్షమించండి, ఆ యొక్క మాటల ద్వారా మీ యొక్క మార్గంలో ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి భాగ్యమును మాకు దయచేయగలుగుతారని ఈ కొద్ది విన్నపములను మమ్మల్ని ఉచితముగా ప్రేమించిన మా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. లాస్ట్ వీక్ ఏ పుస్తకం నేర్చుకున్నారో ఐడియా ఉందా? అందరికి వందనాలు అన్నయ్య. గత వారంలో ఏ పుస్తకం నేర్చుకున్నారో చెప్తుందా? నా నంబరు 24 అన్నయ్య. సమయాల గ్రంథం 2వ గ్రంథం చదువుకున్నాను. సమయాలు ఎన్ని గ్రంథం? రెండో సమయాలు. ఓకే, అయిపోయిందా పుస్తకం? పూర్తిగా గుర్తులేదు, ఫుల్ కంప్లీట్ చేశాను. లాస్ట్లో గుర్తులేదు, ఫుల్ కంప్లీట్ చేసలేదు, గుర్తులేదు. అంటే ఫస్ట్లో ముందు ఏం జరిగిందో ఒకసారి దావీదు గురించి రివైజ్ చేసి నెక్స్ట్ స్టార్ట్ చేశారు. దాంట్లో ముందు వారం 17 అధ్యాయాలు అయ్యాయి. లాస్ట్ వీక్ బ్రదర్ ఇమాన్యుయల్ గారు మిగతా కంటిన్యూ చేశారు. సో మొత్తం పూర్తయిందా లేదా అని. ఈరోజు క్లాస్లో మామూలుగా ఏముంటుందంటే ప్రతి పుస్తకం అలా చదువుకొని వెళ్తున్నాం. మనం స్టార్ట్ చేసి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో క్లాస్ స్టార్ట్ అయింది. ఇప్పటికి ఆల్మోస్ట్ 8 months అవుతున్నట్టే. మధ్యలో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. వీలైతే నెక్స్ట్ వీక్లో కానీ, లేదంటే లేదా ఆగస్ట్ నెలలో ఒక మంత్ ఎగ్జామ్ ఉంటుంది. అందరికీ గూగుల్ డాక్యుమెంట్లోనే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆ డాక్యుమెంట్ని అంటే మా ఛానల్లో పోస్ట్ చేస్తాం. డాక్యుమెంట్ లాగిన్ అయ్యి మీ నేమ్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి లాగిన్ చేస్తారు. తర్వాత అందులో వచ్చే ఆన్సర్స్కి సింపుల్గానే ఆన్సర్స్ ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేసి సేవ్ కొడితే అందరు ఆన్సర్స్ మీకు వస్తాయి అన్నమాట. అట్లాగా సింపుల్గానే ఉంటుంది. ఈరోజు ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు అయ్యో వాటన్నిటి మీద కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈరోజు ఉంటుంది క్లాస్లో. అంటే మామూలుగా ఎంతవరకు చదువుకున్నారు, ఎంతవరకు మీకు గుర్తుంది అనే దాని మీద ప్రతి పుస్తకం మీద కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి తయారు చేయడం జరిగింది. సో ఈరోజు వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఏది గుర్తుంటుందో అది. అందరూ ఆన్సర్ చేయాలని, ఒక్కొక్కరు ఒక 3 జవాబులు చెప్పచ్చు. ఒకవేళ ఎవరు చెప్పలేదు అనుకుంటే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాత్విక్ ఫస్ట్ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు అనుకో, నెక్స్ట్ 3 క్వశ్చన్స్కి సాత్విక్ తెలిసిన ఆన్సర్ చేయకూడదు, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఎవరో చెప్పకపోతే అప్పుడు సాత్విక్ మళ్ళీ ఆన్సర్ చేయొచ్చు. అట్లాగా ప్రయత్నం చేయండి. సో ఓవరాల్గా ఒక్కొక్క పుస్తకం మీద ఎంత నాలెడ్జ్ ఉన్నది అనేది మనకి
ఐడియా రావడం గురించి ఈరోజు ఓన్లీ క్విజ్ మాత్రం జరుగుతుంది అనమాట. సో అందరూ ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ట్రై చేస్తామన్నా. ప్రయత్నించండి. సింపుల్ గానే ఉంటాయిలండి. సింపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆన్సర్ చేసే వాళ్ళకి చాలా సింపుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే ఫస్ట్ ఇందులో రెస్పాండ్ కూడా అవ్వచ్చు. మీరు ఎవరు రెస్పాండ్ అవుతున్నారో చూసి నేను వారిని జవాబు చెప్పమని కూడా అడుగుతాను. ఎవరు లేరు అనుకుంటే అప్పుడు ఎవరైనా ఓపెన్ గా మీరు చెప్పండి అంటే మీరు చెప్తారు కానీ. ఈరోజు ఆదికాండం పుస్తకం మీద ఒక 15 to 20 క్వశ్చన్స్ ఉంటాయి. సింపుల్ గానే ఉంటాయి. ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, దేవుడు మొట్టమొదట ఏం సృష్టించాడు? దేవుడు మొట్టమొదట ఏం సృష్టించాడు? భూమి ఆకాశం. ఎవరు చెప్పారు ఆన్సర్? భూమి ఆకాశం అండి. దేవుడు వెలుగుని ఏ రోజున సృష్టించాడు? వెలుగు కలుగును గాక అని ఏ రోజున సృష్టించాడు? రెండో రోజు అన్నయ్య. ఎవరైనా చెప్తారా? అన్న రెండో రోజు. నావా చెప్పింది రైటేనా? ఫస్ట్ డే మొదటి రోజు భూమి ఆకాశం తర్వాత. మీకు ఒకటో అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదవండి ఎవరైనా. అది ఏ రోజు తెలుస్తుంది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను. దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టాను. అస్తమయము ఉదయము కలుగగా ఒక దినం ఆయన. ఇప్పుడు ఏ రోజు అది? ఫస్ట్ డే అన్న. ఫస్ట్ డే వస్తుంది. అంటే కొంచెం ట్రిక్కీగానే ఉంటాయా, మనం అది జాగ్రత్తగా గమనించాలి. రోజుల దగ్గరికి వచ్చేటప్పటికి మొట్టమొదటి రోజు వెలుగు. గ్రంథకర్త రాసేటప్పుడు ఎలాగంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన అని ఉంటుంది. కానీ అది ఫస్ట్ రోజు అనే దానికి లేదు. కానీ సృష్టి క్రమాన్ని మొదలు పెట్టినప్పుడు వెలుగుతో స్టార్ట్ అవుతుంది. అది మొదటి రోజు అని మనం గమనించాలి. ఇప్పుడు మూడో ప్రశ్న, దేవుడు మనిషిని తన స్వరూపంలో ఎవరెవరిని సృష్టించాడు? ఆదాము,
ఆదాము సార్. ఆదాము అండ్ అవ్వ కూడా దేవుని యొక్క స్వరూపమేనండి. ఆదాము అవ్వ అని రెండు కూడా చెప్పచ్చు అనమాట. స్వరూపం అని వచ్చేటప్పటికి మొదట ఎవరంటే ఆదాము. ఒకవేళ ఆయన స్వరూపంలో సృష్టించింది ఎవరిని అని అంటే ఆదాము అవ్వ అని జవాబు ఇవ్వచ్చు అన్నమాట. సో ఆదాము ఏ మట్టితో చేయబడ్డాడు? నేల మట్టి. ఏంటంటే ఆన్సర్? ఆదాము ఏ మట్టితో చేయబడ్డాడు? బ్రదర్ ఎవరు ఆన్సర్ చెప్పినట్టున్నారు. ఏం మట్టి అండి? నేల మట్టి అని. నేల మట్టి. నేల మట్టి. నేల మట్టి కరెక్ట్ ఆన్సర్. నేల మట్టి అన్నా లేదా భూమి మీద ఉన్న మట్టితో అనేది కరెక్ట్ ఆన్సర్. 5వ ప్రశ్న. హవ్వ ఆదాం నుండి ఏ భాగం నుండి చేయబడ్డది? ప్రక్కటి వెముక. ప్రక్కటెముక నుండి చేయబడ్డది. ఏ చెట్టు ఫలాలు తినొద్దని దేవుడు ఆజ్ఞాపించాడు? మంచి చెడుల వృక్ష ఫలం. మంచి చెట్ల జ్ఞాన వృక్ష ఫలం తినొద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఒక్కొక్కరు ఎన్ని జవాబులు చెప్తున్నారు గుర్తుంది కదా? 3 జవాబుల వరకు మీరు చెప్పేయచ్చు. తర్వాత నెక్స్ట్ వరకు కోసం వెయిట్ చేయండి. ఎవరో చెప్పకపోతే మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ హవ్వను మోసగించింది ఎవరండి? సర్పము. రైట్ ఆన్సర్. ఆదాము హవ్వ పాపం చేసిన తర్వాత వారు వేటితో తమ దేహాలని కప్పుకున్నారండి? అంజురపాకులతో. మూడో అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే ఒకసారి 3వ అధ్యాయం 7వ వచనంలో ఆన్సర్ ఉంటుంది. ఆకులు కుట్టి అంజూరపు ఆకులు అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబర్లమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచడములను చేసుకున్నారు. అంజూరపు ఆకులతో చేసుకున్నట్టుగా మనం చూడాలి. కొన్ని ప్రదేశాల్లో అంటే మనకి తెలుగులో దాన్ని అత్తి చెట్టు ఏదో అంటారండి. ఆదాము అవ్వకు జన్మించినటువంటి మొట్టమొదటి కుమారుడు ఎవరు? కయ్యూను. కయ్యను ఎవరిని చంపాడు? తమ్ముడు హేబెలు. తన తమ్ముడైనటువంటి హేబెలుని చంపాడు మనం చూస్తాం. సో జలప్రలయంలో నుండి రక్షింపబడిన వారు ఎవరు? వాళ్ళ పేర్లు ఏమైనా గుర్తున్నాయా? నోవా భార్య, హాము, సేము, యాపేతు వాళ్ళ భార్యలు 8 మంది. 8 మంది.
సో నోవాహు వాడలోకి ప్రతి పరిశుద్ధ జంతువుల్లో నుంచి ఎన్ని జతలను తీసుకున్నాడండి? 2 జత ఆడమగ. ఆడామగ. ఓకే. 7 వచ్చిన 2 వచ్చిన ఒకసారి చదవండి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతును 7 పెంటుల 7ను, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి వియగు 7ను, ఆడువి 7ను, నువ్వు భూమి మీద అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకున్నాను. అంటే ఎన్ని జతలండి ఇప్పుడు ఆన్సర్? 7. 7 జతలు. 7. జలప్రలయం తర్వాత దేవుడు చేసినటువంటి నిబంధన గుర్తు ఏంటి? ఇంద్రధనస్సు. ఇంద్రధనుస్సు కాదండి, ధనుస్సు అన్నది. మనకు తెలుగులో ఇంద్రుడు వాడే ధనుస్సు అనేసి దానికి ఇంద్రధనుస్సు అని పెట్టారు, కానీ మామూలుగా అయితే దాన్ని ధనుస్సు అంటారు. ఆన్సర్ ఈస్ ధనుస్సు. ఇంద్రధనుస్సు అయితే దేవుడు అబ్రహాముకు ఉన్నటువంటి మొట్టమొదటి పేరు ఏంటండి? అబ్రాము. అబ్రామ్. 17వ అధ్యాయంలో ఆయన పేరు మార్చినట్టుగా చూస్తాం. షారాకు ఉన్నటువంటి పేరు షారాయి మొదటి పేరు, తనకి షారాన్ని మార్చినట్టు మనం చూస్తాం. అబ్రహాం మొట్టమొదటి కుమారుడి పేరేంటి? ఇస్సాకు. ఇస్మాయిల్ మొట్టమొదటి కుమారుడు. ఆగర్ ద్వారా అంటారు. తర్వాత ఇస్సాకు. దేవుడు కోరుకున్నటువంటి సంతానం, దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పిన సంతానం మాత్రం ఇస్సాకు అని. సో దేవుడు బలిగా అర్పించమని ఆజ్ఞాపించింది ఏ కుమారుడు అండి? ఇస్సాకుని అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే ముస్లిమ్స్, ఇస్లాం దీంట్లో వాళ్ళ స్టోరీలో వాళ్ళు చూసేది ఏంటంటే ఇస్మాయిల్ని బలిగా ఇస్తున్నట్టుగా వాళ్ళు చెప్తారు. బట్ మనం గమనించినట్లయితే అది ఇస్సాకుని అనేది మనం గమనించాలి. ఇస్సాకు భార్య పేరు రిబ్కా. యాకోబు దేవుడు ఇచ్చినటువంటి కొత్త పేరు ఏమిటి? ఇశ్రాయేలు. యాకోబు అంటే అర్థం ఏంటండి? మోసగాడు. సో ఐగుప్తులో ఒక ప్రధానిగా ఎదిగినటువంటి కుమారుడు ఎవరండి? యాకోబు కుమారులు ఏ కుమారుడు? యోసేపు. అంటే మామూలుగా మీకు ఇచ్చే ప్రశ్నలు కూడా ఇలాగే సింపుల్ గానే ఉంటాయి. మీరు ఎగ్జామ్ లో వాటిని రాయండి.
ఇప్పుడు నిర్గమకాండం మీద నెక్స్ట్ బుక్ నిర్గమకాండం మీద కూడా కొన్ని ప్రశ్నలు. ఆదికాండం నిర్గమకాండం కొంచెం ఈజీగానే ఉంటది కానీ లేవీకాండం ఇవన్నీ కొంచెం ఆలోచించాలి. సో నిర్గమకాండంలో స్టార్టింగ్ లో ఐగుప్తుని పరిపాలించిన రాజు ఎవరండి? ఆయన పేరేమని పిలుస్తారు? ఐడియా ఉందా? ఫరో. ఫరో. ఫరో రాజు కూడా ఉండాలి. మోషే తల్లి పేరేంటి? అమ్రాము యొక్కేపేతు తల్లిదండ్రులు. ఆ అమ్మ ఎక్కువ యోకెబెతు తల్లి. సో తండ్రి పేరు అమ్రామ్. మోషే నైల్ నదిలో దాచడానికి దేనిలో పెట్టారండి? జమ్ము పెట్టిలో. పెట్టిలో నదిలో దాచిపెట్టారు. సో మోషేని పెంచింది ఎవరు? ఫరో కుమార్తె. ఫరో కుమార్తె ఆయన్ని పెంచినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె తల్లికి కూడా జీతం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. సో దేవుడు మోషేతో ఏ చెట్లో నుంచి మాట్లాడాడు? దేవుడు మోషేతో ఏ చెట్లో నుండి మాట్లాడాడు? ఇక్కడ ఒక పొద మండుచున్నట్లు కనిపిస్తుంది అని చెప్పలేదు. సరే, మండుచున్న పొద. చెట్టు కాదు అది, పొద నుండి ఆయన మాట్లాడినట్టుగా మనం చూడొచ్చు. సో దేవుడు తన పేరుని మోషేకి ఎలా తెలియజేశాడండి? యెహోవా. ఏంటి? మోసే పేరుకి అర్థమా అన్నయ్య అడుగుతున్నారు? దేవుడు తన పేరుని మోషేకి ఎలా తెలియజేశాడు? తన పేరుని ఏమని మోషేకి చెప్పాడు? యెహోవా. ఉన్నవాడును అనువాడనై ఉన్నాను. ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. మోషేకి సహాయకుడిగా దేవుడు ఎవరిని నియమించాడండి? యెహోషువ. వాళ్ళ అన్న అహరోన్ని ఆయనకి సహాయకుడిగా నియమించాడు. మనం అంటే నేను నోటి మాంద్యం గలవాడిని అని చెప్పినందుకు అయితే అహరోన్ నీకు తోడుగా ఇస్తున్నాను, ఆయన మాట్లాడతాడని చెప్పచ్చు. నేను పంపించాను. సో ఐగుప్తులో దేవుడు మొత్తం ఎన్ని తెగుళ్ళు చేశాడు? 10 తెగులు. 10 తెగుళ్ళు కూడా ఎందుకు చేశాడంటే వారు ఆరాధించే 10 దేవుళ్ళకి చిహ్నంగా దేవుడు 10 తెగుళ్ళు వారి మీదకి రప్పించినట్టుగా మనం గమనించవచ్చు. సో మొట్టమొదటి తెగులు ఏంటండి? నీళ్లను నైలు నది రక్తంగా మారడం మొట్టమొదటి తెగులు. చివరి తెగులు సంహారకుని దూత రావడం. తొలిచూడి పిల్లలందరూ కూడా జ్యేష్ఠ కుమారుడు మరణించడం. అది చివరి తెగులు మాట, సంహారక దూత ద్వారా. సో పస్కా పండుగ గుర్తుగా ఇశ్రాయేలు తమ ఇళ్ళకి గుమ్మాలకి ఏం పూశారు? రక్తాన్ని. గొర్రెపిల్ల రక్తం. గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకుంది.
రక్తం అంటే మళ్ళీ ఏ రక్తం అనేది వస్తుంది కాబట్టి గొర్రె పిల్ల రక్తం. ఇశ్రాయేలీయులు ఏ సముద్రాన్ని దాటారు? ఎర్ర సముద్రం. సో ఐగుప్తులకి ఎర్ర సముద్రంలో ఏం సంభవించింది? ఆరిన నేల. ఇశ్రాయేల్ కాదు, ఐగుప్తులకి ఏం సంభవించింది? సముద్రంలో మునిగిపోయారు. సముద్ర జనాల్లో వారు మునిగిపోయినట్టు చూస్తారు. సో అరణ్యంలో దేవుడు ఆహారంగా ఏమి ఇచ్చాడు? మన్నాని ఇచ్చిన. మన్నా. ఊరేడు పెట్టెలో మన్నా. మన్నా అనే మాటకి అర్థం ఇది ఏమి అని అర్థం అండి. మన్నా అంటే అర్థం ఇది ఏమి. సో ఈరోజు చాలా మంది మన్నా సంఘం అని పెట్టుకుంటే దాని అర్థం ఏంటంటే ఇది ఏం సంఘం అని అర్థం. ఇశ్రాయేల్ గారి ఆకాశం నుండి వచ్చినప్పుడు అది వాళ్ళకి అర్థం కాలేదు, అందుకు వాళ్ళు ఇది ఏంటి అనే దాన్ని మన్నా అన్నారన్నమాట. సో మోషే రాయిని కొట్టినప్పుడు ఏం జరిగింది? నీళ్ళు. వాడికి దాహం నీళ్ళు వచ్చినట్టు మనం చూస్తాం. దేవుడు 10 ఆజ్ఞలు ఏ పర్వతం మీద ఇచ్చాడు? సీనాయి పర్వతం. సీనాయి పర్వతం మీద ఇచ్చినట్టుగా మనం చూస్తాం. మోషే పర్వతం మీద ఉన్నప్పుడు కింద ఇశ్రాయేలీయులు ఏ విగ్రహం తయారు చేశారు? దూడ. బంగారు బంగారు విగ్రహం. దూడ. బంగారు దూడను వారు తయారు చేసుకున్నారు. దేవుడు సాక్ష్యపు గుడారాన్ని నిర్మించే విషయంలో నాయకత్వం వహించినటువంటి ముఖ్యమైనటువంటి శిల్పి ఎవరండి? దేవుడి సాక్ష్యపు గుడారం నిర్మాణంలో నాయకత్వం వహించినటువంటి మోషే. ముఖ్యమైన శిల్పి. మళ్ళీ చెప్పండి నేను. దేవుని యొక్క సాక్ష్యపు గుడారం నిర్మాణంలో నాయకత్వం వహించినటువంటి ముఖ్యమైన శిల్పి. ముఖ్యమైన మనిషి. శిల్పి అంటే మనిషి, ముఖ్యమైనటువంటి శిల్పి అంటే ఆయన శిల్పి. మొత్తం దాన్ని నిర్మించే బాధ్యత ఎలా నిర్మించాలి అనేది మొత్తం కూడా దేవుడు ఒక ఆయన ఎన్నుకున్నాడు. అవునండి, బట్ ఫస్ట్ వర్డ్ ఏమన్నా క్లూ ఇస్తారా? బీతో స్టార్ట్ అవుతుంది. దేంతో? బి. బి. పెట్టలేలు. బెసలేలు. ఓకే. సాక్ష్యపు గుడారం నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ గుడారాన్ని దాన్ని ఏం నింపిందండి? ఆ గుడారంలో ఏం నింపబడ్డాయి? పరిశుద్ధ గుడారం పూర్తయిన తర్వాత దాన్ని ఏం నింపింది? అందులో ఏం నింపబడ్డారు? 10 ఆజ్ఞలు మోషే. అది కర్ణాటక అంటే దేవుని యొక్క మహిమ అంటే మేఘాలు గుడారం చెప్పి యెహోవా మహిమ దాన్ని నింపినట్టుగా మనం చూస్తాం. 40-34 నుంచి 38 వచనాల్లో దేవుని యొక్క మహిమ నింపబడినట్టుగా మనం చూస్తాం అన్నమాట.
నెక్స్ట్ ఇది లేవి కాండం. దేవుడు అంటే లేవి కాండంలో దేవుడు మోషేతో ఎక్కడి నుండి మాట్లాడాడు? ఆప్షన్స్ ఏమన్నా అంటే సీనాయి పర్వతం లేదంటే ఎలా? అగ్ని జ్వాలను సీనాయి పర్వతం మీద నుండా, లేకపోతే అరణ్యంలో నుండా, లేదా ప్రత్యక్ష గుడారం నుండా? సీనాయి పర్వతం నుంచి. ఆన్సర్ ప్రత్యక్ష గుడారం. అంటే ఎప్పుడైతే వారు శాశ్వత గుడారాన్ని నిర్మించారో, దేవుని యొక్క మహిమ దాంట్లోకి వచ్చిన తర్వాత దేవుడు ప్రత్యక్ష గుడారంలో నుండి మోషేతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. లేవి కాండంలో మనం చూసినట్లయితే మొట్టమొదట పేర్కొన్న బలి అంటే ఎవరికైనా ఐడియా ఉందా? మొట్టమొదట ఇచ్చిన బలి అని మొట్టమొదట పేర్కొనబడిన బలి, మొట్టమొదట చెప్పినటువంటి బలి విధానం. బలి విధానం అంటే గొర్రెను తీసుకొని వచ్చి అట్లా దహన బలి దహన బలి అన్నయ్య. ఎస్, దహన బలి. మొట్టమొదట ఓకే. పేర్కొనబడినటువంటి మొట్టమొదట చెప్పినటువంటి బలి ఏంటంటే దహన బలి గురించి మనం గమనిస్తామన్నమాట. పంట ద్వారా లేదా ధాన్యంతో అర్పించే బలిని ఏమని బలి అని పిలుస్తారండి? ప్రథమ ఫలముల ధాన్య బలి. ధాన్య బలి లేదా నైవేద్య బలి అని అంటారు. పంటల వరకు వచ్చినటువంటి దాంట్లో ధాన్యంతో అర్పించే బలిని ధాన్యార్పణ లేదా నైవేద్య బలి అని అంటారు. ప్రథమ ఫలము దీంట్లో రాదా అన్నయ్య? ప్రథమ ఫలములు పంట కోటల్లో వస్తుంది, కానీ అక్కడ ఉన్న కరెక్ట్ వర్డ్ ఏంటంటే ఒకటో వచ్చిన ప్రకారం అయితే ఇది వస్తుంది. అది దశంబగలు ఇచ్చే దాంట్లోకి వస్తుంది. అది శాంతి కోసం అర్పించే బలి ఏంటో ఎవరికైనా ఐడియా ఉందా? సమాధాన బలి. శాంతి కోసం అర్పించే బలిని సమాధాన బలి అని అంటాం. పాపానికి ప్రాయశ్చిత్తం చేసే బలిని ఏమంటారు, ఐడియా ఉందా? పాప పరిహారార్థ బలి. కరెక్ట్, పాప పరిహారార్థ బలి. సో అహరోను కుమారుల్లో దేవుడు ఆజ్ఞాపించని అన్యాజ్ఞని తీసుకొచ్చి ఇవ్వడం ద్వారా ఇద్దరు మరణించారు. వాళ్ళు ఎవరు? మళ్ళీ చెప్పండి. అహరోను యొక్క కుమారుల్లో ఒక ఇద్దరు ఏం చేశారంటే అన్యాజ్ఞని తీసుకొచ్చి అర్పించడం ద్వారా దేవుడు అక్కడికక్కడే వారిని చేసింది. వాళ్ళ పేర్లు ఎవరు? ఆయన కుమారుల పేర్లు ఎవరు చనిపోయారు? ఇద్దరు చనిపోయారు. వాళ్ళ నాదాబు అబీహుడు అన్యాజ్ఞని అంటే ఆజ్ఞాపించిన వేరొక ఆజ్ఞని తీసుకురావడం ద్వారా వారు మరణించినట్టుగా చూస్తున్నాం. అంటే అక్కడ ఉన్న రూల్ ఏంటంటే దహన బలి పీఠంలో ఉన్నటువంటి అగ్నిని తీసుకొని వచ్చి వాళ్ళు దేవాలయంలో ధూపం వేయాలి. అంటే అవుటర్ కోట్ ఏదైతే ఆవరణంలో ఉన్నదో అక్కడి నుండి అగ్గి తీసుకొచ్చి లోపల వాళ్ళు చెయ్యాలి. కానీ ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది.
సరే, ఇప్పుడు క్వశ్చన్ వచ్చా. అహరోను కుమారులు మరణించినట్టు మనం చూసాం. దేవుడు యాజకుడిగా అభిషేకించినటువంటి మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు? అహరోన్. అహరోన్. ఇందాక నాదాబాబు ఇట్లా ఎలా మరణించారో వివరించాం కదా. అగ్నిని తీసుకుని వచ్చారన్నమాట. అందులో నుంచి కాకుండా వేరే అగ్ని తేవడం ద్వారా వారిద్దరు కూడా అక్కడ మరణించేట్టుగా చూస్తుంది. సో మొట్టమొదటి అభిషేకించింది ఎవరినంటే అహరోన్ని. లేవి కాండంలో పరిశుద్ధమైనవి అలాగే అపవిత్రమైన జంతువుల యొక్క నియమాలని ఏ అధ్యాయంలో వివరించారు? ఎవరికైనా ఐడియా ఉందా? పరిశుద్ధమైన జంతువులు, అపవిత్రమైనటువంటి జంతువులు 11 అధ్యాయంలో వివరించారు. ఏ జంతువులు పవిత్రము, ఏ జంతువులు అపవిత్రము, ఏవి తినాలి, ఏవి తినకూడదు అనే దాని మీద లేవికాండం 11 అధ్యాయంలో వివరించారు. అంటే ఇప్పుడు నేను 11 అధ్యాయుల వరకు అడిగా. ఇప్పుడు నెక్స్ట్ ఏది అడిగినా దాని తర్వాత అడుగుతాను అనమాట. అలా గుర్తుపెట్టుకోండి. బైబిల్ చూడొచ్చా అన్నయ్య? చూడండి, పర్లేదు. అవునా? ఓకే. సో ప్రాయశ్చిత్త దినం గురించి ఏ అధ్యాయంలో రాయబడి ఉంది? ప్రాయశ్చిత్త దినాన్ని ఎలా ఆచరించాలనేది ఏ అధ్యాయంలో రాయబడి ఉంది? పదహారు అధ్యాయంలో రాయబడి ఉంది. ఇప్పుడు ఆ 16 అధ్యాయంలో నుంచి ఒక ప్రశ్న. ప్రాయశ్చిత్త దినాన ప్రధాన యాజకుడు ఎన్నిసార్లు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాడు? ప్రాయశ్చిత్త దినం అనేది ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఎన్నిసార్లు అతి పరిశుద్ధ స్థలం సంవత్సరానికి ఒకసారి 16 అధ్యాయంలో ఉంటారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన ఏం తీసుకుని వెళ్ళేవాడు? గొర్రెపిల్ల రక్తాన్ని లోనికి తీసుకుని వెళ్ళేవాడు. తన నిమిత్తం అలా దేశంలో ఉన్న ప్రజల నిమిత్తం ఆయన లోనికి వెళ్ళేవాడు అన్నమాట. అతి పరిశుద్ధ స్థలముకే కదన్నయ్య సంవత్సరానికి ఒకసారి పోయేది? అతి పరిశుద్ధ స్థలం. ఓకే. పరిశుద్ధ స్థలంలోకి బలులు ఇచ్చినప్పుడంతా వెళ్తారు. ప్రతిసారి పరిశుద్ధ స్థలంలో ధూపం వేయడానికి, సముఖ చేయడానికి, ధూప నైవేద్యాలు వీటన్నిటికి వెళ్తారు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు ఒకసారి వెళ్తారు. అదే సంవత్సరంలో ఎన్నిసార్లు అనేదానికి ఒక్కసారి మాత్రం వెళ్తారు. సో ఇశ్రాయేల్ కి రక్తం ఎందుకు తినకూడదని ఆజ్ఞాపించాడండి? అది వాటి జంతువుల రక్తమే ప్రాణం కాబట్టి తినకూడదు అనేది వివరించాడు. 17 అధ్యాయంలో 11వ వచనంలో మాట రాయబడి ఉంది. లేవి కాండంలో బాగా తెలిసినటువంటి ఒక పదం, చాలాసార్లు విని ఉంటారు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధునై యుండుడి అనే ఆజ్ఞ ఎక్కడ ఉన్నదండి? 10 ఆజ్ఞల్లో ఉంటుంది. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. 19వ అధ్యాయంలో ఆ మాట ఉంటుందండి. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలను అనే ఆజ్ఞ ఏ గ్రంథంలో, అది ఎక్కడ, ఏ అధ్యాయంలో రాయబడింది?
19, 10 ఆజ్ఞలలో ఒకట 19వ అధ్యాయంలోనే 18వ వచనంలో రాయబడింది. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలను. ఇశ్రాయేలు సంవత్సరంలో ఆచరించాల్సినటువంటి పండుగల గురించి ఏ అధ్యాయంలో ఇవ్వబడ్డదో ఎవరికైనా ఐడియా ఉందా? సంవత్సరానికి వారు ముఖ్యంగా 3 పండుగలు ఆచరించాలి. 3 పండుగల గురించి ఒక అధ్యాయంలో రాయబడింది. లేవి ఖండమనే లేవి కాండంలోనే 23వ అధ్యాయంలో వాళ్ళ పండుగలు ఎలా ఆచరించాలనేది ఉంటుంది. సో విశ్రాంతి దినం ఏ రోజు వస్తుంది, దానికి ఉన్నటువంటి పేరేంటి? శనివారం అప్పుడు వస్తుంది. విశ్రాంతి ఏ దినాన? సబ్బాత్ దినం. సబ్బాతు దినం ఏ రోజు అండి? శనివారము సబ్బాత్. శనివారం అదే సబ్బాత్ ఏ రోజు వస్తుంది? శనివారం 7వ వస్తుంది. రోజు మొదటి రోజు శనివారం 7వ రోజు. 7వ రోజు. Yes. ప్రతి 7 సంవత్సరాలకి ఏమని పిలిచేవారండి ఆ సంవత్సరాన్ని? ప్రతి 7వ సంవత్సరం ఏమని పిలుస్తారు? మహా విశ్రాంతి కాలం. అదే విశ్రాంతి సంవత్సరం లేదా సబ్బాత్ సంవత్సరం అంటారండి. అంటే ఆ సంవత్సరం ఏ పంటలు పండించకూడదు. వారు భూమికి ఒక సంవత్సరం రెస్ట్ ఇచ్చేయాలన్నమాట. అంటే 7 సంవత్సరాలు భూమి దున్ని వారందరూ వ్యవసాయం చేసేవారు కాబట్టి ఒక సంవత్సరం భూమికి వాళ్ళు రెస్ట్ ఇచ్చేయాలన్నమాట. దాన్నే సబ్బాత్ సంవత్సరం అంటారు లేదా విశ్రాంతి సంవత్సరం అంటారు. 25 వచనం కదా. అనే ఇక్కడ ఒక చిన్న డౌట్. అంటే 7వ దినము విశ్రాంతి దినము అని అన్నారు కానీ శనివారం అప్పట్లో చేస్తారని ఉంది. కానీ మనకి రెఫరెన్స్ ఉందా ఇక్కడ బైబిల్లో? 23:3లో ఉంది. నిర్గమాకాండంలో నీకు ఆన్సర్ దేవుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని చెప్పి దాన్ని శనివారం అనే దానికి ఉంది. నీకు రిఫరెన్స్ తర్వాత పెడతాను. చూస్తా బస్. అంటే మనకి కరెక్ట్ గా శనివారం అని ఉండదు కానీ 7వ దినం అని ఉంటది. బట్ ఆ 7వ దినాన్ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి సాటర్డే అని వస్తుంది. చూసుకున్నట్లయితే అప్పుడు సండే ఫస్ట్ డే కదా. సండే ఫస్ట్ డే. మన క్యాలెండర్ లో కూడా ఎప్పుడు కూడా సండే ఈజ్ ద ఫస్ట్ డే. ఓకే. మామూలుగా వర్క్ అలవాటు అయిపోవడం వల్ల మండే ఫస్ట్ డే లో మనం ఫీల్ అవుతాం కానీ ఫస్ట్ వీక్ స్టార్టింగ్ సండే. ఎందుకంటే పిల్లలకి నేర్పించేటప్పుడు సండే మండే అనే నేర్పిస్తారు. నేర్పించి సాటర్డేతో ఎండ్ అవుతుంది. సో 7వ దినం అని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఆదికాండం 2వ ప్రకారం 7వ దినాన ఆయన విశ్రమించాడు కాబట్టి దాన్ని మీరు పవిత్రంగా ఆచరించండి. నిర్గమకాండం 28-11 వచనాల్లో ఉంటది. అలాగే 31వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఆ విషయాన్ని రాసినట్టుగా మనం చూడొచ్చు అన్నమాట. ప్రతి 50 సంవత్సరం ఏమని పిలువబడుతుంది? పెంతెకోస్తు. 50 అది పెంతెకోస్తు అంటే ఇది
దీని నుంచి మీకు ఒక 15 ఏదైతే వాళ్ళు పులియన్ రొట్టెల పండగ దగ్గర నుంచి అది వస్తది. ఇది కాకుండా 50 సంవత్సరాలను ఏమని పిలుస్తారని 25 అధ్యాయం 10వ వచనం చదవండి. మీరు ఆ సంవత్సరమును అనగా ఏ 10 సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమును తిరిగి రావలెను. సునాదము, జూబిలి, జాబిలి, జూబిలి, ఇది సంథింగ్ కింద కోటింగ్ ఆ, వేసింది. కిందన ఒక చోట్ల యూబిలీ సంవత్సరం అంటారు. జూబిలి. ఓకే. దేవుడు తన ప్రజలకు విధేయత చూపితే ఏం వాగ్దానం చేశాడంటే, ఇశ్రాయేల్ కనుక దేవుని ప్రజలుగా ఆయనకి విధేయత చూపిస్తే దేవుడు వారికి ఏమి ఇస్తానని వాగ్దానం చేశాడు. లేవికాండంలో. ప్రతి వాడు తన స్వాస్థ్యం మరలా పొందవలేదు. కనాను దేశం పంటని తింటాడని ఇచ్చారు. అంటే అక్కడ 26వ అధ్యాయం చూసుకున్నట్లయితే 3 నుంచి 13 వచనాల్లో దేవుడు వారికి ఆశీర్వాదాలు, సమాధానం, సమృద్ధి, వారు చేసే అన్ని కూడా దేవునికి లోబడి చేయడం ద్వారా దేవుడు వారిని ఆశీర్వదిస్తాను అన్నట్టుగా చెప్తాడు. వారి భూమిని కానీ వారి అన్ని విషయాలు వాళ్ళు సమృద్ధిగా ఉంటారనేది అక్కడ చెప్పాడు మాట 26వ అధ్యాయంలో. అందులోనే మనం గమనించినట్లయితే దేవుని ఆజ్ఞలు కనుక అతిక్రమిస్తే ఏం వస్తుందో కూడా అక్కడ హెచ్చరించాడండి. అదే అధ్యాయంలో దేవుని ఆజ్ఞలు కనుక అతిక్రమిస్తే వారికి ఏం సంభవిస్తుందో కూడా వారిని హెచ్చరించాడండి. 7 అంటే 14 నుంచి 39 వచనాల్లో చూసుకున్నట్లయితే శాపము మరియు శిక్షలు, దేవుని యొక్క ఉగ్రత, దేవుడు ఏదైతే ఆశీర్వదిస్తానో దానికి ఆపోజిట్ శాపం వస్తుంది, వారు శిక్షలు ఎదుర్కొంటారు అనేది అక్కడ రాశారన్నమాట. అంటే ఓవరాల్ గా లేవికాండం ప్రధానంగా ఏ విషయాన్ని బోధిస్తుందో ఎవరికైనా ఐడియా ఉందా? లేవికాండం అంతా కూడా అసలు ఏం బోధిస్తుంది అనేది. కట్టడములు, నియమములు వారు పాటించవలసినవి. అంటే పరిశుద్ధత గురించి వారు నియమించాల్సిన కట్టడాలు, నియమాలు, దేవుని ఎలా ఆరాధించాలి, బలులు ఎలా అర్పించాలి, వారికి దేవునితో ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి సంబంధం గురించి లేవికాండం ఏం వివరిస్తుంది అనేది మనం చూడొచ్చు. సంఖ్యాకాండం మీద ఒకసారి ఆలోచించేద్దాం. సంఖ్యాకాండంలో ఇశ్రాయేలుని మొట్టమొదట జనాభా లెక్కలు ఎక్కడ తీసుకున్నారండి? ఏ ప్రదేశంలో తీసుకున్నారు? ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం జనాభాని కౌంట్ చేశారు. అది ఏ ప్రదేశంలో? అరణ్యంలోనే, సీనాయి అరణ్యంలో. ఎస్, సీనాయి అరణ్యంలో మొట్టమొదటిసారి జనాభాని కౌంట్ చేశారు అన్నమాట. సో కౌంట్ చేసినప్పుడు యుద్ధానికి వెళ్ళగలిగిన వీరులు అంటే వారి యొక్క వయసు ఎంత నుండి ఉన్నట్టుగా లెక్కించారు. 20 సంవత్సరాలండి. 20 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యులు అనేది వాళ్ళు లెక్కించారన్నమాట. సో ఏ గోత్రం యొక్క జనాభా లెక్కల్లో చేర్చబడలేదు గుర్తుందా? యూదా. లేవి గోత్రం చేర్చబడలేదు, ఎందుకంటే వారు దేవునికి ప్రదానం చేయబడ్డారు కాబట్టి
దేవుడు వారిని ఎన్నుకున్నాడు కాబట్టి ఆ గోత్రాన్ని లెక్కల్లో చేర్చలేదు. వారు కేవలం ఇంకా దేవుని పని మాత్రమే చేయాలి. ఇంకే పని కూడా చేయకూడదు. గుడారం, దేవుని యొక్క గుడారం సేవలో ఎన్నుకున్నటువంటి గోత్రం ఏంటండి? సాక్షి గుడారంలో సేవ చేయడానికి దేవుడు ఏ గోత్రాన్ని ఎన్నుకున్నాడు? లేవీలే కదా అన్నయ్య? లేవి గోత్రం. ఎందుకు లేవీలను ఎన్నుకున్నాడు? అంటే 12 మంది కుమారులలో వాళ్ళు చొప్పున స్వాస్థ్యం ఇస్తారు. లేవి దేవుడు వారిని ఎందుకు ఎన్నుకున్నాడంటే సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు మోషే కిందకు వచ్చిన తర్వాత దేవుని పక్షాన్ని ఎవరు ఉంటారని చెప్పి పిలిచినప్పుడు లేవి గోత్రం మొట్టమొదటిసారి దేవుని పక్షాన్ని వస్తారు. వాళ్ళేమో ఇశ్రాయేల్ మీద తిరుగుబాటు చేసి అక్కడ ఉన్న వాళ్ళను కొంతమందిని చంపేస్తారన్నమాట. అలాగా వారు తన సొంత అన్నదమ్ముల్ని పిలవగానే వచ్చి చంపినందుకు దేవుని పక్షాన్ని ఉన్నందుకు లేవి గోత్రం దేవుడు ఎన్నుకున్నాడు. సో ఇశ్రాయేల్ అరణ్యంలో నడిచినప్పుడు వారికి ఏమేమి దేవుడు తోడుగా పెట్టాడండి పగలు రాత్రి పూట? మేఘస్తంభం, అగ్నిస్తంభం. మేఘస్తంభము, అగ్నిస్తంభం వారికి తోడుగా పెట్టాడు. ప్రజలందరినీ సమకూర్చే విషయంలో దేవుడు ఏ వాద్యాలను తయారు చేయమని దేవుడు ఆజ్ఞాపించాడండి. అంటే ఆ సౌండ్ వినగానే అందరూ కూడా వచ్చేసి అలర్ట్గా మోషే దగ్గరికి వచ్చేయాలి. దానికోసం ఆయన 2 వస్తువులను తయారు చేశాడు. ఎవరికైనా ఐడియా ఉందా? ఒక్క నిమిషం అన్నయ్య, ఒక క్లూ ఏదన్నా ఇస్తారన్నయ్య? మనం చాలా సార్లు అవి చూస్తూ ఉంటాం సినిమాల్లో కానీ ఎట్లోనైనా సరే. యుద్ధానికి ఉపయోగిస్తారు. బూరధ్వని. వెండి బోర్లని తయారు చేయించారండి. అంటే ఆ బోర్ ధ్వని వినగానే ఇశ్రాయేల్ అందరూ కూడా మోషే దగ్గరికి అందరూ కూడా ఇంకా అలర్ట్ అయిపోయి వచ్చేయాలన్నమాట. ఆ సౌండ్ విన్నప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా మోషే దగ్గరికి రావాలి. అప్పుడు దేవుడు మోషే ద్వారా వారితో మాట్లాడాలి. 10వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. సో మోషేకి సహాయం చేసేటట్టుగా దేవుడు ఎంతమంది పెద్దలను నియమించాడు? ఐడియా ఉందా? మోషే ఒకనొక టైంలో ఇంకా చిరాకు అయిపోతారు అనమాట. వాళ్ళ మామగారు కూడా వచ్చి సలహా ఇస్తారు. ఈయనైతే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి చిరాకు పడతాడు అనమాట. అసలు వీళ్ళందరినీ నేనేమైనా కన్నానా? వీళ్ళందరూ ఏంటి నాకు అంటే వాళ్ళేమో దాహం వేస్తుంది, నీళ్లు కావాలి, మాంసం కావాలి, ఇది కావాలి, అది కావాలి అడిగినప్పుడు మోసే ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. అప్పుడు దేవుడు 70 మంది 70 మంది పెద్దల్ని ఏర్పాటు చేస్తాడు. 11వ అధ్యాయం 16-17 వచనాలు. చెప్పండి. పదకొండవ అధ్యాయంలోనే ప్రజలందరూ కూడా ఏ ఆహారం కావాలని దేవుని మీద మోసే మీద సనుక్కున్నారు. మాంసం కావాలని. ఇప్పుడు దేవుడు ఏం పంపించాడు? ఊరేళ్ళ పిట్టలు, ఊరేళ్ళ పిట్టలు పంపించినట్టుగా మనం చూస్తాం. సో మోషేకు వ్యతిరేకంగా తన కుటుంబంలోనే తన అక్క వ్యతిరేకంగా మాట్లాడింది. ఆమె పేరేంటండి? మళ్ళీ చెప్పండి అన్నయ్య. మోషేకు వ్యతిరేకంగా ఆయన మీద కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళ అక్క పేరు మిరియాం. సో మోషే మీద కంప్లైంట్ చేసినందుకు దేవుడు మిరియంకి ఏ శిక్ష విధించాడు?
12వ అధ్యాయం ప్రకారం కుష్ఠరోగం. తెల్లని కుష్ఠరోగం వచ్చేటట్టు చేసింది. కనాని దేశాన్ని వేగి చూడడానికి ఎంతమందిని పంపించారు? 12 మందిని. 12 గోత్రాల్లో 12 మంది ముఖ్యుల్ని వేగి చూడమని పంపిస్తారు. సో 12 మందిలో పాజిటివ్గా రిపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లు మీకు ఐడియా ఉందా? ఎంతమంది పాజిటివ్గా మాట్లాడారు, వాళ్ళ పేర్లు ఏంటి? ఇద్దరా సార్? ఇద్దరు రైట్ ఆన్సర్. వాళ్ళు ఎవరెవరు? యెహోషువ, కాలేబు. యెహోషువ, కాలేబు. మిగిలిన వారందరూ కూడా నెగిటివ్ రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు వీళ్ళిద్దరిని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు అన్నమాట. వీళ్ళిద్దరు మాత్రం దేవుడిని నమ్మి దేవుడు మనకు విజయం దయచేస్తాడు అని చెప్పి వీళ్ళు ధైర్యంగా మాట్లాడతారు. సో ఇశ్రాయేల్ యొక్క అవిశ్వాస కారణంగా అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు తిరిగారు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు వాళ్ళు పుణ్యంలో తిరిగారన్నమాట. దేవుని మాట నమ్మకుండా దేవుని మీద సరిగ్గా వీళ్ళు దేవుని నమ్మలేదండి. అందుకే ఎవరెవరైతే ఆయన నమ్మలేదో వాళ్ళందరూ కూడా అరణ్యులు కాలిపోయేటట్టుగా చేశారన్నమాట. మోషేని ఎదిరించినటువంటి లేవీయుడు ఎవరు? 16వ అధ్యాయం ప్రకారం. కోరహు కుటుంబము. కోరాహు, అవి నాదాబులు. ఎస్. లేవి అంటే లేవి కుటుంబస్తులు ఎవరంటే కోరాహు, నాదాబు, అబీహులు రూబెన్ సంతానం. సో తిరుగుబాటు చేసినందుకు కోరాహు మరియు అతనితో ఉన్నవారికి ఏం సంభవించింది? భూమి తెరిచి వారిని వారి కుటుంబమును మొత్తం సంతానం అంతా మింగివేసింది. మింగివేసినట్టుగా మనం చూస్తున్నాం. సో దేవుడు అహరోన్ని ఎన్నుకున్నట్టుగా ఏ అద్భుతం ద్వారా చూపించాడు? అహరోన్ని నేను ఎన్నుకున్నాను యాజకత్వానికి అని. యాజకత్వ విషయంలో అహరోన్ని ఆయన ఎన్నుకున్నట్టుగా అక్కడ ఒక విషయం జరిగింది. 16వ అధ్యాయం. అహరోను కర్ర చిగురించుతుంది. అహరోను కర్ర చిగురించడం ద్వారా అహరోన్ని ఎన్నుకున్నట్టుగా మనం చూడండి. సో మొరేబా అనేటువంటి ప్లేస్ లో మోషే ఏం చేశాడండి? అక్కడ దేవునికి విరుద్ధంగా ఆయన ఒక పని చేశాడు. బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. ఎన్నిసార్లు కొట్టాడు? మారు 2 సార్లు. 2 మార్లు కొట్టినట్టుగా మనం చూడొచ్చు. అంటే 2 సార్లు కొట్టాడు మాట్లాడకుండా. అహరోను ఎక్కడ మరణించాడు? అధ్యాయంలో ఆయన మరణించి ఉంటది. హోరు పర్వతం మీద అహరోను మరణించినట్టుగా మనం చూడొచ్చు. దేవునికి ఇదే చూపించబోము. సో ఇశ్రాయేలీయులు ఎడారిలో ఉండేటప్పుడు పాముల చేత అన్ని కరిచేటప్పుడు ఆ పాముల నుండి రక్షణ కోసం మోషే ఏం తయారు చేశాడు? కర్ర, ఇత్తడి స్తంభం. ఇత్తడి సర్పం తయారు చేశాడు. ఇత్తడి సర్పాన్ని తయారు చేసి ఎవరైతే ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారందరూ బ్రతుకుతారన్నమాట. సో మోయాబు రాజు అయినటువంటి బాలాకు
ఆశీర్వాదాలు చెప్పినటువంటి ప్రవక్త ఎవరండి? ఇశ్రాయేల్ శపించమని ఒక ఎన్నుకున్నాడు, ఎవరైనా ఆ ప్రవక్త పేరేంటి? బాలాకు బాలాక్ రాజు, బిలాము 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 ప్రవక్త. ప్రవక్త. అది సంఖ్యాకాండం వరకు ఉన్నటువంటి విషయాలు. ప్రతి పుస్తకం మీద 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆది కాండం, నిర్గమకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం అయింది. ద్వితీయోపదేశ కాండం, యెహోషువ, న్యాయాధిపతులు, ఈ 3 పుస్తకాల మీద మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇట్లానే ఉంటాయి. కొంచెం అధ్యాయుల అవుట్లైన్లు బట్టే ఇది తయారు చేయబడి ఉంటుంది. కొన్ని తెలిసిన టాపిక్స్ మీద కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరు వాటికి సిద్ధపడండి. నెక్స్ట్ వీక్ లోపు నేను డాక్యుమెంట్ని గ్రూప్లో షేర్ చేస్తా. మీరు దాన్ని ఫిల్ చేసి విత్ ఇన్ 1 డేలో దానికి జవాబులు మీరు పంపించండి. మీరు బైబిల్ చూసి రాస్తారో లేదా చూడకుండా రాస్తారో అది మీ ఇష్టం. బట్ ఎవరు తొందరగా నాకు ఆన్సర్స్ రాసి కరెక్ట్గా పంపిస్తారో నేను దాన్ని కన్సిడర్ చేస్తాను. ఆ రోజులో ఆ డాక్యుమెంట్ని ఎవరు తొందరగా రాసి పంపిస్తారో దాన్ని నేను కన్సిడర్ చేస్తాను. అట్లాగా ఉంటాయి. అంటే మీకు ఉండే ఎగ్జామ్ కూడా ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక సింపుల్ ప్యాటర్న్ ఇది. ఏ రోజు పంపిస్తారన్నయ్య? నేను దీన్ని నెక్స్ట్ చేస్తాను, ఓకే. సాటర్డే లేదా సండే. మీరు ఒకసారి చెక్ చేసుకోండి గ్రూప్. 1 డే టైం ఉంటుంది మీకు. మోస్ట్లీ సాటర్డే పడతా, ఎందుకంటే సండే మీకు కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి ప్రయత్నించండి. ఓకే. ఈరోజు ఈవినింగ్ ఇంకో దగ్గరికి వర్షిప్కి వెళ్తున్నాను, అందువల్ల కొంచెం తొందరగా క్లాస్ ముగిస్తున్నాను. సో నేను 6 o'clock అక్కడ ఉండాలి కాబట్టి తొందరగా క్లాస్ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈరోజు సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. పరలోక మందున మా తండ్రి, వేగం మా నాయన, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి ఇది నాన్న ఈ విధంగా కలుసుకొని ఆన్లైన్ బైబిల్ తరగతి ద్వారా ఈ యొక్క బైబిల్ కోర్సును పూర్తి చేయగలిగేటట్లుగా మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారికి ఆసక్తిని దయచేయండి. లేఖనాలను చదువుతూ వాటిని నేర్చుకుంటూ వాటిని అనుసరించి జీవిస్తూ సంఘంలో బలమైన పనిముట్లుగా ప్రతి ఒక్కరు పనిచేయగలిగేటట్లుగా మీ కృప దయచేయమని, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.